2009లో అలంపూర్ వరద ముంపునకు గురైంది. సుమారు 20 రోజుల పాటు అది బురదలోనే ఉంది. ఈ నియోజకవర్గంలోని 14 గ్రామాలు నీటిలో మునిగాయి. ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. అక్టోబర్లో తుంగభద్ర నది ఉప్పొంగింది. దీంతో ఆలంపూర్ పట్టణం మొత్తం నీట మునిగింది. తుంగభద్ర నది ఒడ్డు నిర్మించిన రక్షణ గోడపై నుంచి నీరు పట్టణంలోకి వచ్చింది. ఆ నీరు మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం లేకపోవడంతో పట్టణం మొత్తం నీట మునిగింది. అధికారులు ప్రజలందరినీ ఖాళీ చేయించారు. పట్టణంతో పాటు ఆలయంలోని బురదను తొలగించడానికి అధికారులకు వారం రోజులు పట్టింది. ఆలంపూర్ వాసులు 10 రోజుల తర్వాతే వాళ్ళ ఇళ్లకు చేరుకున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చేయబోయే సమస్యలను ఓసారి చూద్దాం. వచ్చే ఎన్నికల్లో మేజర్ ఇంపాక్ట్ చూపోయేది ఆర్డీఎస్. దీన్ని రాజోలిబండ డైవర్షన్ కెనాల్ అంటారు. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల రైతులకు నీరందించేందుకు దీన్ని నిర్మించారు. ఈ 2 జిల్లాల మధ్య జల వివాదాలకు ఈ కెనాల్ కేంద్ర బిందువుగా మారుతోంది. ఆర్డీఎస్ ప్రాజెక్టుకు దిగువన సుంకేసుల బ్యారేజ్ ఉంది. ఇక్కడి నుంచి కేసీ కెనాల్ ద్వారా కర్నూలు, కడప జిల్లాలకు నీరు వెళ్తుంది. దీంతో రాయలసీమ, తెలంగాణ రైతుల మధ్య ఇది ఘర్షణకు దారితీస్తోంది. ఆలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్ ద్వారా 3 మండలాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇది ఎండిపోయి ఉంది. గతంలో సాగునీరు పుష్కలంగా ఉండేదని, ఇప్పుడు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఎస్ నుంచి నీరు తీసుకొచ్చిన వారికే తాము ఓట్లేస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. అసలు అలంపూర్లో ఏమీ లేదు సార్, అంతా అమ్ముకు తింటున్నారు రాజకీయ నాయకులు. నీళ్ళు వచ్చడం లేదు. 20 ఏళ్ళ కింద నీళ్ళు బంగారులాగా ఉండేది. మాకు తిన్నికే భూగోళిగా దొరకడం లేదు. ఊరు మునిగి కొన్నాళ్ళు, నిరుడు కరువు వచ్చి కొన్నాళ్ళు అన్ని నీళ్ళల్లో అమ్ముకు తింటున్నారు. కరెంటు చూస్తే 7 గంటలు ఇచ్చేది 6 గంటల కరెంట్ ఇస్తున్నారు. తప్పంటే 5 గంటలు ఇస్తాడు. 5 గంటల కరెంట్లో ఏం పండించుకోవాలా? మేము 25,000 గుత్త కట్టి గాసాలు కొట్టాలంటే ఏడ కొట్టాలని 25,000 కడితే మాకు వచ్చేది, దీంట్లో వచ్చేది 10,000. ఈ 15,000 లాభం వస్తే మా కూలీలు మిగులుతాయి. దీంట్లో వడ్డీ తీసేస్తే 5 రూపాయలు మిత్తి తెచ్చి కట్టాలా. ఈ ఇంతకుముందు ఈ డ్యామ్ వచ్చేది ఆర్డీఎస్ కాలువ, అవి రైచూరు నుంచి వస్తుండే సుంకేసులు. అవి కూడా రాకుండా ఒక సుక్క కూడా నీళ్ళు రావడం లేదు. నీళ్ళు అయితే చాలా ఇబ్బంది మాకు. నీళ్ళ వల్ల నీళ్లు ఉండి కరెంటు ఉండి అన్నీ బాగుంటే మాకు కూరగాయలు ఇవల్ల మంచిగా వండుతాయి, బాగా నడుస్తాయి. కరెంటు సమస్య చాలా ఉంటుంది. రాత్రి ఇచ్చినాడంటే పొద్దున ఇవ్వడు, పొద్దున ఇచ్చినాడంటే రాత్రి ఇవ్వడు. కరెక్ట్ టైం 3 గంటలు 2 గంటలు ఇస్తాడు. అది సరిగ్గా రాదు కరెంటు కూడా. ఇక రెండో ప్రధాన సమస్య ముంపు బాధితులకు పరిహారం అందకపోవడం. 2009లో వరదలు వచ్చినప్పుడు ఆలంపూర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. వారికి శాశ్వత ప్రాతిపదికన పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. అయితే కొంతమందికి స్థలాలు కేటాయించారు, మరికొందరికి ఇంకా అందలేదు. పూర్తిస్థాయి పునరావాసం కోసం ప్రజలు ఇంకా ఎదురుచూస్తున్నారు. అలంపూర్కి వరదొచ్చి 4 సంవత్సరాలైంది. ఈ 4 సంవత్సరాల కాలములో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగానే ఉంది. కానీ ఈరోజు నాయకులు చెప్పుకుంటున్నారు మేము బాగు చేస్తామంటున్నారు. అలంపూర్ని ఎక్కడ బాగు చేసినారు? అలంపూర్ వరదల మునిగి 4 సంవత్సరాలైంది. పంపర్స్ మోటార్లు వేయలేదు. ఇక్కడ కనపడుతున్నట్టు పాత తహసీల్దార్ కార్యాలయాన్ని పునరుద్ధరణం చేయలేదు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అంటున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేయలేదు. తర్వాత మురికి కాలువల పనులు చేయలేదు. తర్వాత అలంపూర్ ప్రాంతాన్ని ఎత్తైన ప్రాంతంలో కట్టిస్తామని మన కిరణ్ కుమార్ రెడ్డి కానుంచి
ఈ లోకల్గా ఉన్నటువంటి మందా జగన్నాథం కానుంచి స్థానిక ఎమ్మెల్యే అబ్రహాం కానుంచి స్థానికంలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రతిపాదనలు చేశారు, మేము చేస్తామని చెప్పేసి. కానీ అలంపూర్కి 926 మంది ప్లాట్ ఇచ్చారు. అది కూడా ఎవరికి ఇచ్చినారు? అధికార పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్లాట్లు పంపించేశారు. నిజంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ప్లాట్ కాదు కదా, ఒక ఇంచు భూమి కూడా ఇవ్వలేదు. ఇక మూడవ ప్రధాన సమస్య తాగునీరు. సెగ్మెంట్ మొత్తం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యలో ఉన్న తాగునీరు దొరకపోవడం ఇక్కడ బాధాకరం. ముఖ్యంగా తాగునీరు చాలా భయంకరమైన పరిస్థితి. ఎండాకాలం అంతా ట్యాంకులతోటి కొందరు అంటే ఉదారంగా సొంతంగా వాళ్ళు పోస్తే మేము తాగాల్సిన పరిస్థితి. ప్రభుత్వం దీని విషయంలో చాలా ఫెయిల్యూర్ అయింది. ఇక ఇక్కడ వచ్చేసి ఆర్డీఎస్ నీళ్ళు ఎంతవరకు అంది రాలేదు. మళ్ళీ ఇక్కడ తాగునీరు చాలా సమస్య తీవ్రంగా ఉన్నది. ఎంత ఇది తీవ్రంగా ఉందంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరం పోయి తీసుకునే పరిస్థితి వచ్చింది. కేవలం రాజకీయ పుణ్యమని, రాజకీయ నాయకుల స్వార్థ పుణ్యమని ఈరోజు నెట్టంపాటి నుండి కాలం వచ్చే పరిస్థితి. అక్కడ కాంట్రాక్టర్ లోపభూయిష్టంగా చేసి మొత్తం వాళ్ళ ఎమ్మెల్యే మినిస్టర్స్ తోటి మొత్తం మిలాఖత్ అయ్యి నాసిరకని పైపులు వేసి మొత్తం అందరు కొల్లగొట్టి నీటిని అయితే రాకుండా చేసినారు. ముఖ్యంగా ఇక్కడ నీటి వసతి తాగడానికి ఇబ్బందిగా ఉంది. ప్రతిరోజు ఇబ్బంది పాలవుతున్నాం సార్. ఎంతో దూరం నుంచి తెచ్చుకుంటాం. ముఖ్యంగా నీటి వసతే కావాలా. ఎంతో డ్రైనేజ్ వాటర్ కూడా సమంగా లేదు. తర్వాత రోడ్డు క్లీనింగ్ అనేది ప్రతిరోజు చేపిస్తలేరు, వారానికి ఒకసారి కూడా చేపిస్తారు. ముఖ్యంగా క్లీనింగ్ కావాల్సిందే. ఆలంపూర్ నియోజకవర్గంలో రోడ్లు మరో మేజర్ ప్రాబ్లం. మేజర్ రోడ్లు సైతం ఇక్కడ సరిగా లేవు. ఇక గ్రామీణ రోడ్ల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. చిన్నపాటి వర్షానికి నీరు రోడ్లపై నిలుస్తోంది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఏ గల్లీకి పోయినా మురికి కాలువలే, ఏ గల్లీలో పోయినా లైట్లు వెలగడం లేదు. ఇక్కడ ఐర్మోర్స్ లైట్లు అనేసి ఎంపీ మంద జగన్నాథం వేసినాడు అంటున్నాడు. ఆకాశంలో వేసినాడు కానీ ఆకాశాల దీపాల మాదిరి ఉన్నాయి కానీ అవి వెలగడం లేదు. మరి ఎక్కడ చూసినా అలంపూర్ పట్టణంలో ఏ ప్రాంతం పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ వీధికి వెళ్ళినా సమస్యలతో సతమతం అవుతున్నాయి తప్ప సమస్యల పరిష్కారం కోసం మాట్లాడినటువంటి నాయకుడు లేడు. ఈ 4 సమస్యలు ఆలంపూర్ వాసులు ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్నాయి. కానీ వీటికి పరిష్కారం చూపించే నాథుడే కరువయ్యారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే అబ్రహాం మాత్రం తాను అలంపూర్కు ఎంతో చేశానని చెప్తున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను మళ్లీ గెలిపిస్తాయనేది ఆయన ధీమా. అల్లంపూర్ సంబంధించి త్రాగునీటి సమస్య, ఒక సైడ్ కృష్ణా, ఒక సైడ్ తుంగభద్ర, 2 నదుల మధ్యలో ఉన్నా కూడా ఎండాకాలం అయితే మార్చి, ఏప్రిల్, మే నెలలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉండేది. దాని కొరకు దాదాపు 28 కోట్ల రూపాయలు సుంకేసుల నుండి వడ్డేపల్లి మండలము, మానపాడు మండలము, అల్లంపూర్ మండలముకు దాదాపు 41 గ్రామాలకు త్రాగునీటి సమస్యను పరిష్కారం చేయడానికి శాంక్షన్ చేయించి పనులు కూడా త్వరితగతిన చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు ఈ సమస్యను పరిష్కారం చేస్తాం. అదేవిధంగా ఇటిక్యాల మండలంలో ఉన్నటువంటి తాగునీటి సమస్య కొరకు 14 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాము. పనులు కూడా నడుస్తున్నవి. దాదాపు 33 గ్రామాలకు ఆ త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా ఐజ మండలంలో 8.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాము. బుక్కాపురంలో 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాము. దాదాపు 1 సంవత్సర కాలంలో త్రాగునీటి సమస్య అనేది శాశ్వతంగా తీర్చడానికి నా వంతు కృషి చేస్తున్నాను. ఆర్డీఎస్కు వచ్చే ఆయకట్టు 87,500 ఎకరాలకు గాను దాదాపు 20,000 ఎకరాలకు మాత్రమే వస్తుంది. ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మరి అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారితో, మైనర్ ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి దాదాపు 64 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి పనులు కూడా మొదలుపెట్టినాం. భూమి పూజ కూడా అయిపోయింది. అలంపూరు, ఊట్కూరు, క్యాతూరు 3 లిఫ్ట్ ఇరిగేషన్లు, అదేవిధంగా తూర్పు గార్లపాడు, తర్వాత రాజోలి, వడ్డేపల్లి మండలంలో 2 లిఫ్ట్ ఇరిగేషన్లు, 8,000 ఎకరాలు అలంపూరు మండలంలో, అదేవిధంగా దాదాపు 4,000 ఎకరాలు వడ్డేపల్లి మండలంలో. అంటే దాదాపు 10,000కు పైన 12,000 ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమము మొదలైంది. దాదాపు వడ్డేపల్లి మండలంలో కంప్లీట్ అయింది. ఇక్కడ పనులు మొదలైనవి. ఇవన్నీ ఎప్పటిలో పూర్తవుతాయి? ప్రజలకు అందుబాటులోకి మీరు ఇచ్చినటువంటి హామీలు 2014 వరకు పూర్తిగా నెరవేరుతాయా? దాదాపు 46 కోట్ల రూపాయలతోన బీటీ రోడ్లు వేయించినాము. తర్వాత ప్రతి గ్రామంలో
దాదాపు 20 లక్షలు 30 లక్షలు, అల్లంపూర్కి అయితే దాదాపు 1,90,00,000 రూపాయలతోన, అదేవిధంగా రాజోలికి 2,60,00,000 రూపాయలతోన. అంటే దాదాపు మేజర్ గ్రామాలలో ఏవైతే ఉన్నావో సీసీ రోడ్లను కూడా కంప్లీట్ చేయించినాము. తర్వాత అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలో రోటీ కపడా మకాన్ ఏదైతే ఉందో దాని ప్రకారము ఎస్సీలకు 1,00,000 రూపాయలు, ఎస్టీలకు 1,05,000 రూపాయలు, మరి బీసీలకు ఓసీలకు 70,000 రూపాయలు, వాటిని కూడా అంత ప్లాన్ తయారు చేసినాము. ఎలక్షన్ అయిన వెంటనే వాటిని కూడా మేము ప్రజలకు అందేటట్లు చూస్తాము ఖచ్చితంగా. 2014లో ఏ ఎజెండాతోటి ప్రజల్లోకి వెళ్తారు? 2014లో మీ పార్టీ పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది? గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? 100% అల్లంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని నేను ఘంటాపదంగా చెప్తున్నా. అది నేను చెప్పేది కాదు, ప్రజల హృదయంలో ప్రజలకు ఏం పనులు చేసినామో, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నామనేటివి ప్రజలే చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. విపక్షాలు మాత్రం ఎమ్మెల్యే పనితీరును తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కనీసం తాగునీటి సమస్య కూడా ఆయన తీర్చలేదని విమర్శిస్తున్నాయి. వరద ముంపునకు గురైన వారికి సహాయం అందించడంలో ప్రస్తుత ఎమ్మెల్యే విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆంజనేయులు ఆరోపిస్తున్నారు. రైతులకు సాగునీరు లేదు, ప్రజలకు తాగునీరు కూడా లేదు. అయితే ఈ సాగునీరు అనేది మాకు దాదాపు 85,000 ఎకరాలకు ఆర్డీఎస్ ఉంది. మాకు ఆ ఆర్డీఎస్ 85,000 ఎకరాలకు అయితే ఆ ఆర్డీఎస్ నీళ్ళు ఇప్పుడు కనీసం మాకు 20 ఎకరాలకు కూడా వస్తలేవు. అసలు పైన మా మండలాలు 5 మండలాలు అల్లంపూర్లో అయితే ఒక ఐజ మండలం కూడా అది కూడా తక్కువనే వస్తుంది. అక్కడ కూడా మొత్తం కర్ణాటకలో 5,000 ఎకరాలు సాగు చేసుకుంటే ఈరోజు వాళ్ళు దాదాపు 40,000 ఎకరాలు వాళ్ళే సాగు చేసుకుంటున్నారు. కనుక మా కిందికి నీళ్లు రానికి ఆస్కారమే లేదు. 2009లో పెద్ద ముప్పు కనీసం అల్లంపూర్ తాలూకాలో, అల్లంపూర్ పట్టణం అనుకోండి, రాజోలి అనుకోండి, ఈ దాదాపు ఒక 10, 20, 30 గ్రామాలలో ఈ వరద దానికి గురైనవి. ఈ రోజు వరకు వాళ్ళకు అసలుకు ఇంట్లో స్థలాలు కూడా తీసుకోలేదు. గవర్నమెంట్ మీద ఎన్నో ఒత్తిళ్లు తెస్తే 46 ఎకరాల భూమి కొన్నారు, కానీ ఈ రోజు వరకు మళ్ళీ ప్లాట్ ఇంకా సమంగా పంచలేదు, ఇల్లు కట్టేయలేదు. ఆ 7 గ్రామాలకు నీళ్లు కదా కనీసం ఒక అల్లంపూర్కి అయితే వస్తూనే లేవు. ఎందుకంటే 7 కిలోమీటర్లు రావాలా. ఆ వచ్చే నీళ్ళు కూడా పక్కల పేపర్ మిల్లు, అది ఆ పొల్యూషన్ దాంట్లో కాలుష్యం దాంట్లో కలిసి ఆ నీళ్ళు తాగడానికి వీళ్ళే లేవు, తాగడానికి రావు. మరి ఇప్పుడు ఈ తాలూకా నుండి ఎక్కడ రాజోలి కానిట్ అంటే 37 కిలోమీటర్ల నుండి ఈ అల్లంపూర్ పట్టణానికి చుట్టుపక్కల పల్లెలకు తాగునీరు అందిస్తామని చెప్పి కొన్ని స్కీమ్ చేసినారు. మాకు ఇక్కడ 7 కిలోమీటర్ల నుండి నీళ్ళు వస్తలేవు, కానీ మాకు 37 కిలోమీటర్ల నుండి నీళ్ళు ఎప్పుడు వస్తావు మళ్ళీ వారికే తెలుసాలా, వాళ్ళకు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వానికి తెలుసాలా, ఎమ్మెల్యేకి తెలుసాలా. అటు సీమ ఇటు తెలంగాణ మధ్యలో రాజోలి బండ. వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్.